ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచేందుకు మీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని మా ప్రభా ఆన్లైన్లో కనెక్ట్ చేసేందుకు మీకు స్తోత్రాలు నాయన. కనెక్ట్ అయిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇంకా కనెక్ట్ కావాల్సిన వారు ఉంటే మీరే కనెక్ట్ చేయండి. ఈ సన్నిధిలో మేము గడిపే సమయాన్ని మాకెంతో దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాము నాయన. మా ప్రభా, మా తండ్రి, ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాము. దయ చూపించండి, సహాయం చేయండి. కోవిడ్ పేషెంట్స్ విషయంలో ప్రార్థిస్తున్నాను నాయన. కేసులు తగ్గుతూ వస్తున్నందుకు మీకు వందనాలు. ఇంకా కేసులు వస్తుంటుండగా మా తండ్రి దయ చూపించి పూర్తిగా నిర్మూలించమని వేడుకుంటున్నాము నాయన. దయ చూపించండి, సహాయం చేయండి. థర్డ్ వేవ్ అనేది కూడా రాకుండా కాపాడమని వేడుకుంటున్నాం. నీకు అసాధ్యమని ఏది కూడా లేదు నాయన. మాట మాత్రం సెలవివ్వండి. ఈ కోవిడ్ అనేది తరిమి కొట్టబడుతుంది నాయన. దయతో కనికరించండి, దయ చూపించండి, సహాయం చేయండి, కృప చూపించండి. దేశంలో నార్మల్ లైఫ్ దయచేయమని వేడుకుంటున్నాం నాయన. కృప చూపించండి. అయితే మా ప్రభా, కోవిడ్ ద్వారా కూడా అనేకులు అయిన మాతో కూడా మీరు మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు. మా ప్రభా, ప్రజలైతే క్రమశిక్షణ కింద వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అయితే నా తండ్రి, ప్రాణాపాయం లేకుండా ఈ కోవిడ్తో బాధపడకుండా మీరే తప్పించి కాపాడి భద్రపరచమని వేడుకుంటున్నాం. ఎంతోమంది నా తండ్రి హాస్పిటల్స్లో ఉంటున్నారు. మా ప్రభా, మరి ఆహారం లేకుండా ఉంటున్నారు. దయ చూపించండి. దిక్కులేని వారు ఉంటున్నారు. దయ చూపించండి, కనికరించి కాపాడి భద్రపరచండి. మా ప్రభా, మా తండ్రి, శోభా కుమార్ గారి ఆపరేషన్ విషయంలో సహాయపడేందుకు మీకు వందనాలు. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతులు, స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 648. పాత నంబరు 548. పండు రమ్మా. కన్యాడు పాత నంబరు 548, కొత్త నంబరు 648. స్వాస్యముగా నిశ్చితివి జయించెడు వాని కన్నీ. స్వాస్యముగా నిశ్చితివి జయించెడు వాని కన్నీ. నీవే మాకు దేవుడవై ఉన్నావు, నీవే మాకు దేవుడవై ఉన్నావు. మేము నీదు పుత్రులమైతిమి, మేము నీదు పుత్రులమైతిమి. నీ సొంత రక్తమునిచి, నీ సొంత రక్తమునిచి కొన్నావు నీ సొత్తుగా, కొన్నావు నీ సొత్తుగా. స్వాస్యముగా నిశ్చితివి జయించెడు వాని కన్నీ. స్వాస్యముగా నిశ్చితివి జయించెడు వాని కన్నీ. నిన్నంగీకరించిన వారలనందరినీ
నిన్నంగీకరించిన వారలందరినీ నీ నామమందు నమ్మిన వారి నీ నామమందు నమ్మిన వారి నీ పిల్లలుగాను చేసి నీ పిల్లలుగాను చేసి అధికారమిచ్చితివి కాశ్యముగా నిచ్చితివి జయించడు వాని కన్ని కాశ్యముగా నిచ్చితివి జయించడు వాని కన్ని నీతో కూడా మహిమను పొందుటకు నీతో కూడా మహిమను పొందుటకు నీ శ్రమలలో పాలు పొందుటచే నీ శ్రమలలో పాలు పొందుటచే నీ తోడి వారసులముగా నీ తోడి వారసులముగా పరిగణింపబడితేమి కాశ్యముగా నిచ్చితివి జయించడు వాని కన్ని కాశ్యముగా నిచ్చితివి జయించడు వాని కన్ని అక్షయమైన నిర్మలమైనదియు అక్షయమైన నిర్మలమైనదియు వాడబారని స్వాస్యము కొరకై వాడబారని స్వాస్యము కొరకై మరల జన్మింపగజేసి మరలా జన్మింపగజేసి స్థిరముగా నుంచితివి స్వాస్యముగా నిచ్చితివి జయించడు అని కన్ని స్వాస్యముగా నిచ్చితివి జయించడు అని కన్ని నీ శాసనములు హృదయానందములు నీ శాసనములు హృదయానందములు అవి అన్నీ మాకు నిత్య శ్వాసముగా అవి అన్నీ మాకు నిత్య శ్వాసముగా భావించి నిలచియున్నాము భావించి నిలచియున్నాము హల్లెలూయా గీతములతో స్వాస్యముగా నిచ్చితివి జయించడు వాని కన్ని స్వాస్యముగా నిచ్చితివి జయించడు వాని కన్ని యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 11:23. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. మీరు ఇచ్చిన లేఖన భాగాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. లోతైన మర్మములు ఇందులో ఉంటుండగా
ధ్యానించుటకు మీ జ్ఞానం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మా తండ్రి దయ చూపించండి. యెహోషువ మా తండ్రి ఏ విధంగా దేశాన్ని అంతటినీ జయించి స్వాధీనపరుచుకొని ఇశ్రాయేలుకు పంచిపెట్టి మా ప్రభా యుద్ధము లేకుండా విశ్రాంతిలో ఉన్నట్టుగా ప్రజలు మేము గమనిస్తున్నాం. అందరూ బట్టి మీకు వందనాలు. మా ప్రభా మా కొరకై మీరు చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు బట్టి మీకు వందనాలు. మా తండ్రి మాకు కూడా విశ్రాంతిని అనుగ్రహించే దేవుడవు, మీ రాజ్యంలో మాకు చోటునిచ్చే దేవుడవు, మా కొరకై మ్యాన్షన్స్ని సిద్ధపరుస్తున్న దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ లేఖన భావం ధ్యానించుటలో మీ జ్ఞానం దయచేయండి. మీ ఆత్మ నడిపింపు నాకు దయచేయండి. మీరే మీ మాటలు మాకు వినిపించండి. మీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని వేడుకుంటున్నాను. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ నన్ను నీ సిలువు చాటు మరుగుపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 11వ అధ్యాయం అంతా మనం ముగించగలిగినాము. ఈ అధ్యాయంలో మనం గమనించింది ఏంటంటే, మోషే ద్వారా యెహోషువకు ఆజ్ఞాపించబడిన ఆజ్ఞలన్నిటినీ కూడా మోషే నెరవేర్చాడు, యెహోషువ నెరవేర్చాడు. ఇప్పుడు ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి యెహోషువ అంటే ఆ పేరుకు అర్థం ఏంటో కాస్త గమనిస్తామండి. యెహోషువ అంటే ఏంటి ఏమండి? యెహోషువ అంటే ఏంటి? యెహోవాయే నా రక్షణకర్త, యెహోవాయే నా రక్షణకర్త అని మనం చదువుకున్నాం. అయితే యెహోషువ అనే మాట దేనిలో నుంచి డెరైవ్ కాబడిందంటే, యావే యెహోవా అనే మాటలో నుంచి తీసుకొనబడిన పేరు యెహోషువ. జయించినవాడు, దేవుడే నా రక్షణకర్త అని దాని అర్థం. ఇక్కడ యెహోషువ తన నామానికి సార్థకంగా ఏం చేశాడండి? శత్రుసేనల నుంచి రక్షించాడు. యెహోవాయే నా రక్షణకర్త. యెహోషువ ఇశ్రాయేలుకు రక్షణకర్తగా ఉన్నాడు అప్పట్లో. ఆ విధంగా దేవుడు మోషేకి ఏం సెలవిచ్చాడో, మోషే యెహోషువకి ఏం చెప్పాడో అదంతా కూడా చేయగలిగాడు, నెరవేర్చాడు. విశేషమైన విశాలమైన భూభాగాన్ని మరి స్వాధీనపరుచుకున్నాడు. అంతేకాకుండా మనం చదువుకుంది ఏంటి? వారి గోత్రం చొప్పున ఇశ్రాయేలుకి స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. ఇంకా పంచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ టెన్స్ కూడా మనం గమనించాలి. ముందు అధ్యాయాలు అంతా కూడా 12 నుంచి 21 వరకు స్వాస్థ్యాలు చీట్లు వేసి పంచేది మనం చూస్తాం. ఆ అధ్యాయాలన్నీ కూడా మనం ధ్యానించటం మరి ఎంతవరకు సాధ్యమో చూద్దాము. వీలుంటే 22 కానీ 23 నుంచి కానీ చదువుకుందాం. ప్రియమైన ఈ విధంగా ఈ ఒక్క మాటలోనే, ఈ ఒక్క వచనంలో దేవుడు అనేకమైనటువంటి ఆత్మీయమైన సత్యాలు దాచి ఉంచాడు. మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలుకి స్వాస్థ్యము దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. నిజానికి అనుకుంటే చదివితే సరిపోద్ది కదా, ఇందులో ధ్యానించేది ఏముంది అనిపిస్తుంది. ఒక మాట గమనిస్తామండి. సంఖ్యాకాండము 34వ అధ్యాయం. సంఖ్యాకాండము 34వ అధ్యాయం. సంఖ్యాకాండం 34వ అధ్యాయం 2వ వచనం చదువుకుందామండి. సంఖ్యాకాండం 34:2. కనాను దేశమున అనగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొని కనాను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు సీను అరణ్యము మొదలుకొని ఎదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రక తూర్పు తీరమున వరకు ఉండును.
మీ సరిహద్దు దక్షిణం మొదలుకొని అక్రబ్బీము కనుమ యొద్ద తిరిగి సీను వరకు వ్యాపించును. అది దక్షిణం నుండి కాదేశు బర్నేయ వరకు వ్యాపించి అక్కడి నుండి హసరద్దారు వరకు పోయి అక్కడి నుండి అస్మోను వరకు సాగును. ప్రియమైన వాళ్ళరా, ఈ విధంగా యెహోషువ ఆ దేశమంతటిని స్వాధీనపరుచుకున్నాడు. ఇంకో మాట చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతిని, గమనిస్తున్నారా మాటలు? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతిని, స్వాస్యమును మీరు ఇది వరకు పొందలేదు. మీరు యోర్దాను నది దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశము నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులు అందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసి, ఏమండి, విశ్రాంతి అనే మాట అక్కడక్కడ రిపీట్ అవుతుంది, గమనించండి. మీకు విశ్రాంతిని కలుగజేసినందున మీరు నెమ్మది పొందుతున్నారు. విశ్రాంతి అంటే నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను చాలండి. కాబట్టి దేవుడు వారికి సిద్ధపరిచి ఇచ్చినటువంటి దేశంలో వారు ఏం చేస్తున్నారు? విశ్రాంతి పొందుతున్నారు. దేవుని ప్రజలకు విశ్రాంతి స్వాస్థ్యముగా భూభాగములు ఇచ్చాడు. అందులో కట్టని ఇండ్లు, త్రవ్వన బావులు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు విస్తారముగా అనుగ్రహించి, వారు వ్యవసాయం కూడా చేయకుండా వాళ్ళు వేసిన ద్రాక్ష తోటలే వీళ్ళు అనుభవించడానికి దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు. ద్రాక్ష తోట ఒకసారి నాటితే 2-3 ఏళ్ల వరకు లేదా 4-5 ఏళ్ల వరకు ఉంటుంది అది. కాబట్టి వీళ్ళు కొత్తగా నాటవలసింది ఏమీ లేదు. కాలుతో మరి నీరు కట్టాల్సిన పని లేదు. ఏమండి, అది ఆకాశ వర్షజలమును తాగు దేశము. కాబట్టి అటువంటి దేశంలో మీరు నీటి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. విస్తారమైన నీళ్లు కొండల మీద నుంచి ప్రవహించి అనేకమైనటువంటి ఖనిజ లవణాలు ఈ మొక్కలకు అందించేదిగా ఉంటుంది. విస్తారమైన పంటలు. యెహోషువ కాలేబు ఏం చేశారండి? అనాకీయుల దేశానికి వెళ్ళి వాళ్ళు ద్రాక్ష గెలలు కోసుకొచ్చినప్పుడు చూశాం కదా. ఆ ద్రాక్ష గెల 2 మనుషులు మోసుకొని వచ్చారు, ఒక దండి అనే గట్టి. అంటే రెండు అర్థాలు వస్తాయి అందులో. అది కాయలు చెదిరిపోకుండా ఉండేదానికి 2 మోసుకొని వచ్చారని చెప్పొచ్చు. లేదా ఒకే గెలను 2 మోసారంటే దాని బరువు కూడా సుమారుగా ఉండవచ్చును. కనుక ప్రియమైన వారా, ఆ విధంగా విస్తారమైన పంటలు పండే ఆ ద్రాక్ష గెలలు ఈ అంతంత ఉంటాయా అని మనకు డౌట్ వచ్చింది. కానీ ఆ మధ్య ఒకసారి వాట్సాప్లో చూశాను నేను, ఉన్నాయి, చాలా పెద్ద గెలలు ఉన్నాయి. అది ఎంత పెద్ద గెలంటే నిజంగా 2 మోయాల్సిందే. అటువంటి పంటలు పండేటువంటి దేశంలో అంజూర పళ్ళు మరి విస్తారంగా ఉన్నటువంటి రకరకాల పంటలు వాళ్ళు తింటూ వచ్చారు. అటువంటి ప్రదేశానికి మిమ్మల్ని నేను చేర్చాను. మీరు యోర్దాను దాటి యెహోవా మీకు స్వాస్థ్యం ఇచ్చిన దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులు అందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగు చేసినందున మీరు నెమ్మది పొందుతున్నారు. నెమ్మది కావాలంటే ఇంకోటి ఏం కావాలి? విస్తారణ భూభాగము, కట్టని ఇండ్లు, త్రవ్వన బావులు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, తర్వాత శత్రువులు లేకుండా చేయటం, అదొకటి. ఇప్పుడు శత్రువులు ఎక్కడన్నా ఉన్నారా అంటే ఎక్కడ లేరు. ఎందుకంటే అందరిని చంపేసేసాడు యెహోషువ. రాజును చంపాడు, మంత్రులను చంపాడు, సైన్యాధిపతులను చంపాడు, ఆ ఊళ్ళో ప్రజలందరినీ కూడా చంపేసేసాడు. యెహోషువ చంపాడా? దూషణ గడ్డము చేత పట్టుకుని వచ్చిన దేవుని దూత చంపాడా? ఏమండి, 2 కలిసి దేవుని శక్తి చేత ఇంత పెద్ద విశాలమైన భూభాగం సంపాదించి ఇచ్చారు. ఇంకో మాట కూడా చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇప్పుడు దాకా మిమ్మల్ని గమనించమన్న మాట ఏంటి?
విశ్రాంతి. ఆ విశ్రాంతి అనేది మనుషులకు కావలసింది. యేసు ప్రభు ఏమి ఇస్తానన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని అన్నాడు. ఆనాడు ఏదో సువార్త చెబుతుంటే విన్నామే కానీ ఈనాడు ప్రాక్టికల్గా ఆ విశ్రాంతిని గురించి మనం ధ్యానించబోతున్నాం. ప్రియమైన వలన మనిషికి కావాల్సింది ఆత్మీయమైన విశ్రాంతి కావాలి. శారీరక విశ్రాంతి ఎలాగో ఉంది, ఎందుకంటే పనులు పాటలు లేవు కదా. అక్కడ కోసుకొచ్చడం, ఇక్కడ తినటం, అక్కడ కోసుకొచ్చడం, ఇక్కడ తినటం. మరి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారో లేదో అంత విస్తారం ఉన్నప్పుడు. నిజంగా సొలొమోను రాజు అంటాడు, ప్రభా నాకు విస్తారంగా ఎక్కువగా ఇవ్వబాక, కడుపు నిండిన వాడనై యెహోవా ఎవడని అంటానేమో, తక్కువగా కూడా ఇవ్వబాక, దరిద్రుడనై దొంగిలించుతానేమో, నీకు దూషణకరంగా ఉంటానేమో, కాబట్టి దరిద్రత కూడా నాకొద్దు, తగు మాత్రం నాకు దయచేయండి అని సొలొమోను రాజు ప్రార్థన చేశాడు. ప్రియమైన మనం కూడా మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది విశ్రాంతి కావాలంటే విస్తారమైన ఆస్తులు సంపాదించుకుంటే విశ్రాంతి రాదు. విస్తారమైన చదువులు చదువుకుంటే విశ్రాంతి రాదు. మనసులో నెమ్మది ఉండాలంటే పాపరహితమైనటువంటి హృదయాలు మనకు అవసరం. శత్రువులు లేనటువంటి హృదయాలు మనకు అవసరం. మన శత్రువులు ముగ్గురు అప్పుడప్పుడు చెబుతుంటాను నేను. లోకము, శరీరము, అపవాది, ఈ ముగ్గురు మనకు శత్రువులు. ఇప్పుడు అపవాదిని పూర్తిగా నిర్మూలన చేశాడు. లోకం ఉంది, శరీరం ఉంది. ఈ లోకాన్ని, శరీరాన్ని కూడా జయించితేనే ఒక మనిషికి పూర్తి విశ్రాంతి కలుగుతుంది. శత్రువులు పక్కన పెట్టుకొని మనం నిద్రపోగలమా అండి? విశ్రాంతి పోగలమా? గురకబెట్టి నిద్రపోగలమా? కనుక ప్రియమైన ఈ ముగ్గురు శత్రువులు మనం దూరం చేసుకోవాలి. ఎప్పుడు కూడా విశ్వాస యాత్రలో మనం సాగిపోతున్నప్పుడు విశ్వాసిగా మన బాధ్యత ఏంటంటే లోకమును జయించిన విశ్వాసం మనకు ఉండాలి. లోకమును జయించిన విశ్వాసం అంటే అది ఎటువంటి శోధన వచ్చినప్పటికీ జయించగలిగిన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం మనలో ఉంటేనే కానీ అది మనం సాధించలేము. లోకము, శరీరము, ఈ శరీరానికి ఎంత ఎక్కువగా మనం ఫీడ్ చేస్తే అంత ఎక్కువ శోధనలో మనం దించేస్తుంది కదండి. ఎంత ఎక్కువ ఫీడ్ చేస్తే అన్ని రోగాలు కూడా వస్తూ ఉంటాయి. కనుక లోకాన్ని జయించిన వారం ఉండాలి, లోక ఆకర్షణ జయించే వారం ఉండాలి. లోకంలో రకరకాల ఆకర్షణలు తీసుకుని వస్తుంటాయి. మార్టిన్ గారు ఒకసారి చెప్పాడు మెసేజ్లో, ఒక్కోసారి చిన్న చిన్న విషయాల్లో కూడా విశ్వాసి తప్పిపోతూ ఉంటుంటాడు. ఏంటంటే దూరంగా నుంచి ఎక్కడో సినిమా పాట వస్తుంది అనుకోండి, నీకు ఒకవేళ సంగీతం ఇష్టమై ఆ రాగం నీకు నచ్చిందంటే అనుకోకుండా చేతితో తాళం వేస్తూ ఉంటాం. ఏమండి, అది కూడా మరి సరైన పద్ధతి కాదు అని మార్టిన్ గారు గద్దించాడు. ప్రియమైన ఒక విశ్వాసికి ఏ విషయంలో బలహీనత ఉంటుందో ఆ విషయాన్ని చూపించి మనల్ని దెబ్బకొట్టి లోకంలోనికి లాగేవాడుగా ఉంటాడు. లోక ఆకర్షణలో మనకు చూపిస్తూ ఉంటుంటాడు. రకరకాల రంగులుగా ఉండేటివి చూపిస్తాడు. మరి ఎంతో లవ్లీగా అట్రాక్టివ్గా ఉండేటివన్నీ చూపిస్తుంటాడు. ఒక్కసారి తింటే బాగుండు అనిపిస్తుంది మనకి. ప్రియమైన ద్రాక్షరసము తళతళలు ఆడుతుండగా దాన్ని ఎక్కువగా త్రాగుతావేమో అని అంటాడు సొలొమోను. ప్రియమైన లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డాంబము, ఈ మూడు ఉన్నాయి. మళ్ళీ లోకాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ జీవపు డంబం అనేది ఉందే మనిషిని బహు నీచ స్థితికి తీసుకుని వెళ్ళిపోతాయి. జీవపు డంబము. మానవుని యొక్క జీవితం ఏముందండి? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేపోయేటువంటి ఆవిరి వాటి వారి కారా మీరు అని అంటున్నాడు. లేక ఉదయకాలం పుష్పించి సాయంకాలానికి వాడిపోయేటువంటి పుష్పంలాగా మనం ఉంటున్నాం. గడ్డిని పోలిన వారికి ఉంటున్నాం మనం. కనుక జీవపు డంబం మనకు అవసరం లేదు. మనం ఎవరికంటే కూడా ఎక్కువ వాళ్ళం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే మనం ఎక్కువ వాళ్ళం కాదు.
ప్రియమైన ఈ విషయాలు మనం చాలా లోతైన మన పద్ధతిలో విచారించి మనం దాని గురించి ఆలోచించి అడుగు వేసే వారంగా ఉండాలి. ఆ విధంగా ఒకవేళ ఇశ్రాయేలు లాగబడతారేమో, శత్రువులు ఉంటారేమో, వాళ్ళు విగ్రహాలకి పూజ చేసినటువంటి ఆ పూజా ద్రవ్యం నీకు ఇస్తారేమో, తింటావేమో, వాళ్ళతో వియ్యం అందుతావేమో, కొన్ని వందల సార్లు హెచ్చరించాడు మోషేకు దేవుడు. ఆ అన్ని వందల సార్లు, వేల సార్లు, రెట్టింపు సార్లు ఇశ్రాయేలుకు బోధిస్తూనే ఉన్నాడు మోషే. ప్రియమైన అందువల్లనే శత్రుశేషం లేకుండా చేసుకోవాలి. లోకము, శరీరము, అపవాది, నేత్రాశ, శరీరాశ, జీవోపడంబము, ఇవన్నీ కూడా లేకుండా చేసుకుంటేనే మనకు విశ్రాంతి అనేది ఉంటుంది. చివరిగా నేను ముగింపులోకి వెళ్తున్నానండి. ముగింపే కొంచెం లేట్ అవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేవుడు మనకు విశ్రాంతినివ్వాలని ఎన్నో ప్లాన్స్ వేశాడు. ఎన్నో పథకాల ద్వారా మనకు విశ్రాంతినివ్వాలని ఆయన కోరుతున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము, నా యొద్దకు వచ్చువారని నేను ఎంతమాత్రం త్రోసివేయను, విశ్రాంతినిస్తాను, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసు ప్రభు పదే సార్లు ఆ కపెర్నహూము అన్నీ తిరిగి బోధన చేస్తూ వచ్చాడు. ఎంతమంది విన్నారో, ఎంతమంది త్రోసివేశారో, విన్న వాళ్ళకంటే వినని దాని నుంచి తొలగిపోయిన వాళ్ళు ఎక్కువ. 10 మంది వింటారనుకోండి, ఒకళ్ళు నిలబడతారు, 9 మంది తొలగిపోతారు. అటువంటి విషయాలు కొన్ని చూద్దాం. మనం తొలగిపోయే వారంగా ఉండకుండా నాటపడే వారంగా మనం ఉండాలి. దేనిలో? దేవుని యొక్క సూత్రాల్లో, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలో మనం నాటపడే వారంగా, స్థిరంగా నిలబడే వాళ్ళంగా మనం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నానండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందాము. ఏమంటున్నాడు? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతాడేమో అని భయము కలిగి ఉండాలి మీరు అంటున్నాడు పౌలు చెప్తున్నాడు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించే వారంగా మనం ఉండాలి. ఇశ్రాయేలీలు 6 లక్షల మంది ప్రజలు విశ్రాంతిలో ప్రవేశించారు కదండి. యెహోషువ 11వ అధ్యాయం 23. అప్పుడు యుద్ధము లేకుండా ఎక్కడుందండి విశ్రాంతి అనే మాట? అక్కడ లేదు, వేరే చోట ఉంది. యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. అంటే సుభిక్షం అంటే విశ్రాంతిగా, అన్ని పంటలతో సహా విశ్రాంతిలో వాడున్నారు. మనకు కూడా అటువంటి విశ్రాంతినిస్తానని ప్రభు అంటున్నాడు. దయచేసి ఒక మాట చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యెహోషువ ఇచ్చినట్టే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు. దయచేసి గమనించండి. 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుతున్నానండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, అనగా విశ్రాంతిలోనే ఉండండి. కలవరం వద్దు, మీకు నేనున్నాను కదా, మీ కలవరం వద్దు. మీ విశ్రాంతి దొంగిలించబడకుండా ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఏమండి, మన పితరులందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారు, వాళ్ళందరూ కూడా విశ్రాంతిలో ప్రవేశించారు. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి మనం కూడా విశ్రాంతిలో ప్రవేశించే వారికి ఉండాలి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. ఏమండి, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతానన్నాడు. ఎప్పుడండి తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు? సంఘం
ఎత్తబడిన తరువాత సంఘం ఎత్తబడే పరిస్థితులు వస్తున్నాయి. సంఘం ఎత్తబడిన తరువాత మనందరం కూడా ఈ సంఘం ఎత్తబడిన సంఘాన్ని యేసు క్రీస్తు ప్రభువారు ఈ సంఘాన్ని దేవునికి సమర్పిస్తాడు. ఆ తర్వాత గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది. మనం ఎక్కడ ఉంటామండి? ఆ వివాహ విందులో ఉంటాం. మనము తర్వాత మనం కూడా ఎక్కడుంటాం? అనేక నివాసాలు మనకు ఏర్పాటు చేసాం, ఆల్రెడీ రిజర్వ్డ్. ఏమండి, హైదరాబాద్కి వెళ్ళే ముందు ఒక 3 దినాల ముందే ఇక్కడ నెల్లూరు నుంచి రిజర్వేషన్ చేసుకుంటాం. మరి అప్పుడు దేవుడే రిజర్వేషన్ చేసి పెట్టాడు మనకు. ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండేదని చూసుకోవాలి. అది ఎత్తబడే సంఘంలో కనుక మనం లేకపోయినట్లయితే మహాశ్రమల కాలం వస్తుంది. అది మనం భరించలేము. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి వారు మహాశ్రమకు లోనవుతారు. నిత్య సువార్త అక్కడ ప్రకటించబడుతుంది. సువార్తలో కొన్ని రకాలు ఉన్నాయి కదా. రక్షణ గురించినటువంటి సువార్త, నా సువార్త అని పౌలు అంటున్నాడు. నిత్య సువార్త అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. ప్రియమైన ఈ నిత్య సువార్త సంఘం ఎత్తబడిన తర్వాత ప్రకటించబడుతుంది. మహాశ్రమల కాలం. అప్పుడు దాకా మనం సంఘం ఎత్తబడే టైంలో మనం సిద్ధపాటు కలిగి ఉంటే, ప్రభా నీ కొందనాలు, నా కొరకై వస్తున్నావు ప్రభా నీ కొందనాలు, సంతోషంతో మేఘముల మీద కొనిపోబడతాం, ఆయన రాజ్యంలో ఉంటాం. అందుకొరకు ఎదురు చూచే వరకు ఉండాలి. ఎదురు చూచేదము దృఢమైన పునాది పట్టణం కొరకు మనం ఎదురు చూచే వారంగా ఉండాలి. ప్రియమైన అటువంటి ధన్యత ప్రభుత్వంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చిన యొద్ద ఉండటం మిమ్మల్ని తీసుకుని పోవుదును. ఉదయకాలం కోర్టులో ఒక ఆయన కలిశాడు నాకు. సార్, అక్కడ యేసు ప్రభువారు మనకు స్థలం సిద్ధపరిచాడు కదా, మరి కట్టుకోవటానికి కాస్త డబ్బులు కావాలి కదా, ఈ లోకంలో మనం సంపాదించుకోవాలా అని ఆర్గ్యూ చేయటం మొదలుపెట్టాడు. అయ్యా 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 ఆపునైనా ఆపు. అక్కడ స్థలము సిద్ధపరుస్తాడు, ఇల్లు కూడా కట్టిస్తాడు. అదే అధ్యాయం పైనుంచి చదువు, మధ్యలో నుంచి చదవబాక అని చెప్పా. ఏమని? నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, మెనీ మ్యాన్షన్స్ ఇన్ మై ఫాదర్స్ హౌస్. ఎన్ని మ్యాన్షన్స్ ఉన్నాయో అక్కడ విశ్రాంతినిస్తారు అంటున్నాడు ప్రభు. ఇప్పుడు చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామను వాగ్దానం ఇంకా నిలిచుండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందము. ప్రభా, నాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి మీకు వందనాలు. ఎత్తబడే గుంపులో నన్ను ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘం ఎత్తబడేటప్పుడు నేను కూడా వారితో ఉంటానని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. ప్రభా, నా కొరకై మీరు సిద్ధపరిచిన ఆ స్థలం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు నా కొరకై సిద్ధపరిచిన అనేక నివాసుల కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను అని మనం ఆరాధన పూర్వకంగా ప్రభువును గణపరిచే వారంగా మన జీవిత యాత్ర కొనసాగించాలి. లేని ఎడల శ్రమల కాలంలో మనం నిలబడలేం. చూడండి, ఉదాహరణకి ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా, విశ్రాంతి అంటే దేవుని కృప అని కూడా అర్థం, దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏష్యా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ప్రియమైన వారా, ఆయన కృప అందరికీ ఇచ్చాడు. ఏషావుకు కూడా దేవుని కృప ఉంది. అయితే ఆ కృపను పొందకుండా తప్పిపోయాడు. ఎందుకని? విపరీతమైన ఆకలిలో ఒక పూట తట్టుకోలేడా ఏషావు? ప్రాణం పోయే పరిస్థితులు ఉంటాయా?
యేసు ప్రభువారు ఆహారం లేకుండా 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. మోషే 40 దినాలు హోరేబు కొండ మీద ఉన్నాడు, సీనాయి కొండ మీద. ప్రియమైన ఏశావు మరి తనకిచ్చిన ఆ కృపను పొందకుండా ఇమ్మీడియట్గా తప్పిపోయేవాడు కొట్టినాడు. చేదైన వేరు ఒకటి మొలిచింది. ఆ వేరు ఏమంటుంది ఇప్పుడు? పని జ్యేష్ఠత్వం ఉంది, నీకేమో ఒరగబెడుతుందా నీకు? ముందు నీ ఆకలి తీర్చుకోయా ఏశావు అని. కలవరం, చేదైన వేరు కలవరం రేపింది. తమ్ముడా, నువ్వు వండే వంటకం నాకు ఇచ్చేసేయి చాలు, నాకు నా జ్యేష్ఠత్వం కావాలనగా నువ్వు తీసేసుకో. తృణీకరించాడు. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించుకొని ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వ హక్కుని అబ్బు వేసుకున్నాడు. దాని ఫలితం ఏమైందండి? ఏమని పిలిచారు ఏశావును? ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో చూసుకున్నాడు. వ్యభిచారం అనేది 7 రకాలుగా ఉంది. ఏమండి? అవన్నీ ఇప్పుడు చూడలేం. కానీ ఇప్పుడు ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకోవటం అనేది భ్రష్టత్వానికి, అతనికి ఉన్నటువంటి ఆ విపరీతమైన కోరికకు, ఆకలికి అది విగ్రహంగా తయారయ్యి వ్యభిచారిగా చిత్రీకరించబడ్డాడు. ప్రియమైనవారా, విశ్వాసయాత్రలు మనం సాగిపోయేటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. మీలో తన విశ్రాంతిలో ప్రవేశించదమను నిరికి వాగ్దానం ఇంకా నిలిచుండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. ఏం చేస్తే ఏమవుతుందో అనే భయం ఉండాలి మనలో. ఇతరులు ఆశిస్తే మరి నాకు ఏదైనా నష్టం కలుగుతుందేమో అని భయం కలిగి ఉండాలా. డ్యూటీ సరిగ్గా చేయకపోతే ఏమవుతుందో ప్రభు తీర్పు తీరుస్తాడని భయం ఉండాలా. ఏ పని చేసినప్పుడు భయభక్తులు ఉండాలి. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. యేసు ప్రభు లేకపోతే ఇవన్నీ అవసరమే లేదు. విచ్చలవిడిగా తిరగవచ్చు, జీవించవచ్చు. కానీ ఒకసారి ప్రభువు నమ్ముకున్న తర్వాత నువ్వు వెనక్కపోవటం అనేది భయంకరమైన విషయం. కనుక ప్రియమైన వల్లరా మనం ప్రభువు మనకిచ్చిన విశ్రాంతిలో మనం ప్రవేశించే వారం ఉండాలి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు. మనం వాగ్దానం ఇంకా నిలిచుండగా మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమని భయం కలిగి ఉందాం. చిన్న విషయాల్లో ఆశించామనుకోండి, గొప్ప నష్టం పొందుతాం. ఈ విషయం ప్రభు చిత్తమైతే ఇంకొకసారి మెయిన్ మెసేజ్లో ధ్యానిస్తాం. ప్రార్థనలో ప్రవేశిస్తామండి.